హోటల్ మేనేజ్మెంట్ ఓన్లీ మెయిల్స్ గేనా, ఫీమేల్స్ కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయని నాకు డౌట్ ఉంటుండే. ఆల్మోస్ట్ ఇక్కడ ఫీమేల్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కాస్ట్యూమ్ చాలా బాగుంది, యాక్చువల్లీ మీరు డిజైన్ చేసిన ఆ విధానం చాలా బాగుంది. సో మనకేంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ యూనిఫామ్స్ ఉంటాయి. ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, ప్రొడక్షన్కి ఒకటి ఉంటుంది, సర్వీస్, హౌస్ కీపింగ్. అట్లనే ఏంటంటే మండే అండ్ ఫ్రైడే బ్లేజర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్. సో వాళ్ళు ఏంటంటే ఒక హాస్పిటాలిటీ సెక్టర్ అంటే ఒక స్టార్ హోటల్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. సో గ్రూమింగ్ వైజ్ కానీ వాళ్ళ యూనిఫామ్ వైజ్ కానీ వీఆర్ వెరీ డిసిప్లిన్డ్ అండి. సో మీరు ఎక్కడైనా చూసుంటారు, ఫుల్ నీట్ షేప్తో ఉంటారు, నెయిల్స్ ఉండవు, ఫుల్ బన్స్ వేసుకొని. సో దే ఆర్ ఆల్ వెరీ వెల్ గ్రూమ్డ్. ఈ గ్రూమింగ్ సెషన్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ ఫీమేల్స్ కూడా బాగుంటుంది కదా హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ యాక్చువల్గా అమ్మాయిలకు ఉన్నంత డిమాండ్ ఇంకెవరికి ఉండదు లేదంటారా? చాలా మంది ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయిలకి సెక్యూరిటీ ఉంటుందా, హోటల్స్ లో వర్క్ చేయడం సెక్యూరిటీ అని అంటారు. బట్ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము పంపేది ఓన్లీ స్టార్ హోటల్స్, రాడిసన్, నోవోటెల్, హయత్, హిల్టన్. సో అది ఒక్కొక్క ప్రాపర్టీ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి కడతారు. సో అన్ని 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు సెక్యూరిటీ లెవెల్స్ కూడా ఆ లెవెల్లోనే ఉంటాయండి. సో అది ముందు పేరెంట్స్ అది అర్థం చేసుకోవాలి. అమ్మో అమ్మాయిలు హోటల్, అమ్మో సెక్యూరిటీ ఉంటుందంటే దే ఆర్ వెరీ సెక్యూర్డ్ ఇన్ హోటల్ ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ ఇన్ హోటల్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్స్, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో కస్టమర్ కేర్, గెస్ట్ రిలేషన్. సో దే ఆర్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండి. అండ్ అమ్మాయిలకు ఉన్న డిమాండ్ అసలు ఎక్కడా లేదు. అండ్ మా టాపర్స్ అందరూ అమ్మాయిలే. మా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ టాపర్స్ అందరూ అమ్మాయిలే, ఏపీపీజీ సెట్ టాపర్స్ అందరూ అమ్మాయిలే, హోటల్ మేనేజ్మెంట్ టాపర్స్ అందరూ అమ్మాయిలే.